ఇక న్యూజిలాండ్ పాకిస్తాన్ టీంల మధ్య 5 మ్యాచ్లతో కూడిన ఒక T20 సిరీస్ జరిగింది. అందులో భాగంగానే న్యూజిలాండ్ టీం 3 మ్యాచ్ల్లో గెలిచి భారీ విక్టరీలను సాధించింది. ఇక ఈ సిరీస్ ని 3-0 తేడాతో న్యూజిలాండ్ టీం ఇప్పటికే తమ ఖాతాలో వేసుకుంది. ఇక ముఖ్యంగా 3వ మ్యాచ్లో న్యూజిలాండ్ ప్లేయర్ అయిన ఫిన్నలిన్ సెంచరీ చేసి తన సత్తా ఏంటో చాటుకున్నాడు. ఇక ప్రస్తుతం ఎక్కడ చూసినా కూడా ఫిన్నలిన్ పేరే వినిపిస్తుంది. కేవలం 62 బంతుల్లో 137 పరుగులు చేసిన ప్లేయర్ గా మంచి గుర్తింపు సంపాదించుకోవడమే కాకుండా న్యూజిలాండ్ టీం తరపున T20 మ్యాచ్ల్లో వ్యక్తిగతంగా ఒక మ్యాచ్లో హైయెస్ట్ స్కోర్ చేసిన ప్లేయర్గా కూడా ఫిన్నలిన్ ఒక రికార్డ్ని క్రియేట్ చేశాడు. ఇక ఈ మ్యాచ్లో 16 సిక్స్లు 5 ఫోర్లతో చెలరేగిపోయాడు. గ్రౌండ్ నలుమూలలా భారీ షాట్లతో విరుచుకుపడ్డాడు. దాన్ని తట్టుకోలేక పాకిస్తాన్ బౌలర్లు సైతం చేతులెత్తేశారు. ఊచకోత అనే పదం మనం చాలాసార్లు వినే ఉంటాం. కానీ ఈ మ్యాచ్ చూసిన వాళ్ళకి ఊచకోత అంటే ఏంటో అర్థమవుతుంది. బంతి గాల్లో నుంచి నేల మీద పడడం ఆలస్యం, దాన్ని బౌండరీ దాటించడమే లక్ష్యంగా పెట్టుకొని ఆడే ఏకైక సత్తా ఉన్న న్యూజిలాండ్ ప్లేయర్గా ఫిన్నలిన్ మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు. ఇక తను గత మ్యాచ్లో కూడా మంచి ప్రతిభను చాటుకున్నాడు. మొదటి మ్యాచ్కి అలెన్ దూరమైనప్పటికీ ఇక రెండో మ్యాచ్లో 74 పరుగులు చేసి ఒక అద్భుతమైన హాఫ్ సెంచరీని నమోదు చేసుకున్నాడు. ఇక ఇలాంటి క్రమంలో ఈయన 3వ మ్యాచ్లో కూడా సెంచరీ చేసి టీంకి మంచి విజయాన్ని అందించాడు. ఇక దీంతో న్యూజిలాండ్ టీం T20 వరల్డ్ కప్కి ముందు పాకిస్తాన్ లాంటి ఒక పెద్ద టీంని ఓడించి T20 వరల్డ్ కప్కి వాళ్ళు అనుకూలంగా ఉండటమే కాకుండా మంచి ఫామ్లో కూడా ఉన్నారు అనే సంకేతాన్ని ప్రపంచ దేశాలకు సైతం పంపించినట్టుగా తెలుస్తుంది. ఇక ఫిన్నలిన్ విధ్వంసాన్ని T20 వరల్డ్ కప్లో ఎవరు ఆపుతారు అనేది కూడా ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.